ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం పాడండి. రాజశేఖర్ రావడం ఏంటి? వాడు జైల్లో ఉన్నాడు కదా? లేదు మేడం, వాడు బయటే ఉన్నాడు. బయటున్నాడా? ఎక్కడికి వచ్చాడు చెప్పు. మా ఇంటికి. ఏంటి చారి, హడావుడిగా ఇక్కడికో బయలుదేరా? రాజశేఖర్, నువ్వు ఇక్కడికి వెళ్ళవచ్చు? నాలాంటి వీవీఐపీలు నీలాంటి పేదోడి ఇంటికొస్తే ఎలా వచ్చాడని అలా నువ్వు షాక్ అవ్వకూడదు. వచ్చినందుకు సంతోషపడాలి, ఎగిరి గంతెయ్యాలి. సార్, మీరేం తింటారు, మీరేం తాగుతారు అని క్లారిటీగా కనుక్కోవాలి. జైల్లో ఉండే నువ్వు బయటికి ఎలా వచ్చావు? పారిపోయి వచ్చావా? పారిపోతే నేను నీ దగ్గరికి ఎందుకు వస్తాడా? నువ్వేమన్నా నా పెళ్ళానివా లేక నా ఉంపుడు గత్తెవా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు అనవసరం. నా ఇంటికి వచ్చినందుకు నేను నీకు మర్యాద చేయాలన్నావు కదా, చేస్తా, ఇప్పుడే చేస్తా. ఓ క్రిమినల్ జైలు నుంచి తప్పించుకున్నాడని డిపార్ట్మెంట్కి చెప్తా. అప్పుడు వాళ్ళు వచ్చి లాఠీలతో హ్యాండ్ కఫ్స్తో చేస్తారు మర్యాదలు. వాళ్ళు నాకు కాదురా, నేనే చేస్తా నీకు మర్యాద. నా గురించి ప్రూఫ్స్ అన్ని గ్యాదర్ చేసింది నువ్వే కదా? నిన్ను వదిలేస్తానని ఎలా అనుకున్నావురా? నన్ను లోపలికి పంపించడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరిని పైకి పంపిస్తానురా, పైకి. నిన్ను నువ్వు కాపాడుకుంటావో లేక ఇక్కడే చస్తావో నువ్వే తేల్చుకోరా. ఇంకా చావరా, చావు. వాడు నన్ను పొడిచి పారిపోయాడు మేడం. చారి గారు, ద్వారకా, చారి గారు, ఏంటండి ఇదంతా? ఎవరు చేశారు? అమ్మా
ఏమైంది చారికి? ద్వారకా అవన్నీ తర్వాత చెప్తాను. ముందు చారిని అర్జెంట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. మురారి, చారి నువ్వు హాస్పిటల్ కి తీసుకెళ్ళు. అమ్మా అలాగేనమ్మా. అమ్మా మరి నువ్వు? నేను అన్నయ్యతో కలిసి అర్జెంట్ గా ఒక చోటుకెళ్ళి రావాలి. అమ్మా చారి అమ్మా. చారికేం కాదు. మురారి, నువ్వు చారిని హాస్పిటల్ కి తీసుకెళ్ళు. ద్వారకా, చారి హాస్పిటల్ కి వెళ్లేలోపు మనం వచ్చేయాలి. పద. సరే. ఇప్పుడు దుర్గ బాగా ఇరుక్కుంది. ఏంటత్తయ్య గారు, దుర్గ ఎలా ఇరుక్కుంది? దుర్గని షాపింగ్ కి తీసుకెళ్దామనుకున్న మురారిని చారితో హాస్పిటల్ కి పంపించింది దుర్గ. తనేమో మురారికి ఇప్పుడు అస్సలు ఇష్టం లేని ద్వారకతో వెళ్ళింది. అయితే ఇందులో దుర్గకి ఏంటి ప్రాబ్లం? మనకేంటి లాభం? ఈ ప్లాన్ ని ఫాలో చేస్తే రేపు మదర్స్ డే రోజున దుర్గ కళ్ల ముందే ద్వారక మురారిని అరెస్ట్ చేస్తాడు. అబ్బబ్బబ్బబ్బా, ఏం ప్లాన్ వేశారు మీ మొగుడు పెళ్ళాలు? కుదరదత్తయ్య గారు, నేను దీనికి ఒప్పుకోను. ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి వీల్లేదు. అదేంటమ్మా, ఎందుకొద్దు? అదేంటత్తయ్య గారు, మనం దుర్గకి శిక్ష వేయడానికి మురారిని దూరం చేయాలనుకొని ఇప్పుడు మురారికి శిక్ష వేయించి దుర్గని దూరం చేస్తున్నాం. మురారి నా భర్త, తనని అరెస్ట్ చేస్తే నేను ఊరుకోను. పిచ్చి పిల్ల, మన ప్లాన్ పూర్తయ్యేసరికి దుర్గకే శిక్ష పడుతుంది. మురారి దుర్గకి ద్వారకకి దూరమైపోతాడు. ఆ దుర్గకి పడే శిక్ష దుర్గని మానసికంగా నలిపేస్తుంది. మురారి నీతో కలిసి సంతోషంగా ఉంటాడు. అయితే ఓకే. దుర్గా, నీ కొడుకులు విడిపోవడానికి ప్లాన్ రెడీ అయింది. ఏంటి దుర్గా, జైలుకొచ్చిన ఎన్ని రోజుల తర్వాత నా మీద నీకు జాలి కలిగిందా? లేదా మంచివాడిగా మారానని ఏదైనా ప్రూఫ్ దొరికిందా? నన్ను ఇలా కరుణించావు? హే ద్వారకా, ఎలా ఉన్నావు బాబు? జైలు నుంచి బయటికెలా వచ్చావు? జైలు నుంచి బయటికి ఎలా వచ్చానా? ఇదేం ప్రశ్న దుర్గా? ఏయ్, నటించుకో. నువ్వు బయటికొచ్చావు, నాకు తెలుసు. హే దుర్గా, నువ్వేమంటున్నావు నాకు అసలు అర్థం కావట్లేదు. అమ్మా, నేను ఒకసారి వెళ్ళి జైలర్ గారితో మాట్లాడొస్తాను. చెప్పు దుర్గా, నేను బయటికి రావడం ఏంటి? అసలు నేను ఎలా రాగలను? మనం ఇష్టం వచ్చినప్పుడు లోపలికి రావడానికి, మనం ఇష్టం వచ్చినప్పుడు బయటికి పోవడానికి ఇదేమన్నా మీ ఇల్లు కాదు కదా, జైలు. ఒక్కసారి దీంట్లోకి ఎవరైనా వచ్చారంటే ఇంకా లోపల మగ్గిపోవాల్సిందే. అమ్మ దుర్గా, ఇదొక పెద్ద నరకం. ఇక్కడ మనకి ఇష్టం వచ్చినట్టు ఉండలేవు. మనకు నచ్చింది తినలేవు, నచ్చింది చేయలేవు. అందుకే కదా నువ్వు మృగంలా తిరుగుతున్న నన్ను ఇక్కడికి పంపించావు. ఈ నరకం భరించడం చాలా చాలా కష్టం, చాలా కష్టం. పూతొచ్చింది దుర్గా. అబ్బబ్బబ్బబ్బా, ఎంతగా నటిస్తున్నావు? నటించకు. ఏంటి దుర్గా, నేనా నటిస్తున్నానా? అయ్యో, నీ ఫేస్ చూస్తే చెప్పొచ్చు నువ్వు నటిస్తున్నావు అని. అయ్యో దుర్గా, నేను నిజంగానే మారిపోయాను. నోర్మొయ్,
నువ్వు బయటకొచ్చావు, చారిని పొడిచి చంపాలని చూసావు. వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్ సార్? ఐ నో వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. జైలు నుంచి రాజశేఖర్ బయటకు వచ్చాడు. అయ్యో దుర్గా, నన్ను నమ్ము దుర్గా, నిజ దుర్గా, నేను ఇక్కడే ఉన్నాను. కానీ ఏంటి కానీ? చెప్పు. మీరు నాకేం చెప్పొద్దు. మీ రికార్డ్స్, సీసీటీవీ కెమెరా ఫుటేజ్ అన్నీ చూపించండి. సార్, ఎవరు పెడితే వాళ్ళు వచ్చే రికార్డు చూపించమంటే చూపించకూడదు సార్. నేను సిఐ ద్వారకని, సర్కిల్ ఇన్స్పెక్టర్, ఈక్వల్ టు యువ క్యాడర్. ఓకే, చూసుకోండి. ఏంటిది? కానీ ఈరోజు 3 hours ముందు హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కా? ఎందుకు? దండపని ఇక్కడ నన్ను పొడిచాడు. ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్లారు. ఎస్, ఇప్పుడు నాకు అర్థమైంది రాజశేఖర్, ఇదంతా నీ ప్లాన్. దండపాణితో కావాలని నువ్వే పొడిపించేసుకుని హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి బయటికి వచ్చి చారిని పొడిచి మళ్ళీ ఏమీ తెలియనట్టు ఇక్కడికొచ్చి జైల్లో కూర్చున్నావన్నమాట. నో, మీరు అనుకుంటున్నది రాంగ్. రాజశేఖర్ ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే హాస్పిటల్కి తీసుకెళ్లామని రికార్డ్స్ లో రాసి ఉంది. కానీ అది కూడా జైలు ప్రెమిసెస్ లో ఉన్న హాస్పిటల్కి. వాట్? అవును దుర్గా, నన్ను జైలు బయటున్న హాస్పిటల్ కాదు తీసుకెళ్ళింది, జైలు లోపలున్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇప్పుడు జైలు చాలా డెవలప్ అయిపోయాయి. మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్ కూడా, ఇదిగో ఇలాంటివి కూడా లోపలే జరుగుతున్నాయి. కానీ రాజశేఖర్ బయటకు వచ్చాడు, చారి అనే కానిస్టేబుల్ ని పొడిచాడు. అది ఇంపాసిబుల్ సార్. కావాలంటే సీసీ ఫుటేజ్ కూడా చూద్దాం, పదండి. నువ్వెన్ని చెప్పినా, ఎన్ని సాక్ష్యాలు చూపించినా నువ్వు చారీని పొడిచావు. చారీ నా దగ్గరకు వచ్చాడు. అతను చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అబద్ధం చెప్పడు. చెప్పాల్సిన అవసరం కూడా అతనికి లేదు. అయ్యో దుర్గా, అంటే నేను అబద్ధం చెప్తున్నానా? అయితే అది అబద్ధమని ప్రూవ్ చేయి. చూద్దాం. దుర్గా దుర్గా, ఇందాకటి నుంచి నువ్వు గొంతు చించుకొని అరుస్తున్నదంతా అక్కడ నిజమే. ఎస్, నేను బయటికి వచ్చాను. నేనే ఆ చారి గారిని ఈ చేతులతో పొడిచాను. మళ్ళీ ఏమీ తెలియనట్టు ఇదిగో ఇక్కడికి లోపలికొచ్చి కూర్చున్నాను. అదంతా నిజమని ప్రూవ్ చేయగలిగే ఒక్క సాక్ష్యం కూడా నీ దగ్గర లేదు, నీకు దొరకదు కూడా. దుర్గా, ఇక్కడ రికార్డ్స్ అన్నీ కూడా నేను లోపలే ఉన్నానని చెప్తాయి. ఇదిగో ఇక్కడి సీసీ కెమెరాలన్నీ కూడా నేను బయటికి వెళ్ళలేదు అనే చూపిస్తాయి. ఇక్కడ జాబ్ చేసే ఏ ఒక్కడు కూడా నాకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా చెప్పడు. దుర్గా, నువ్వు నన్ను జైలుకు పంపించాను అనుకున్నావు, కానీ ఒక ఫుల్ సెక్యూరిటీ కోటలోకి పంపించానని నువ్వు తెలుసుకోలేకపోతున్నా. దుర్గా, నేనిప్పుడు చేసింది నీకొక ఇండికేషన్ ఇవ్వడానికే. ఇక నుంచి నీకు ఇండికేషన్స్ కాదు, నిన్ను ఇరిటేట్ చేసేలా చేస్తాను. నీకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా చంపేస్తాను. చూడు, నేను బయటున్నానో లేక లోపలున్నానో తెలియక, బయటికి ఎలా వచ్చానో తెలియక నీకు
పిచ్చి 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 పిచ్చికి పోవాలి. నేను చేసే నేరాలన్నీ ప్రూవ్ చేయలేక నువ్వు షేక్ అయిపోవాలి. రాజశేఖర్, నీది నా మీద పగ, పర్సనల్. నాది 10 మంది బాగు కోసం పడే తపన, నాన్ పర్సనల్. నువ్వు అడ్డొచ్చిన ప్రతి వాళ్ళని నరుకుంటూ వెళ్ళిపోవాలని చూస్తావు. నేను నా కంటి ముందొచ్చిన ప్రతి ఒక్కరి బతుకు బాగుపడాలని చూస్తున్నాను. నువ్వు కోరేది చెడు, నేను కోరేది మంచి. ఏది గెలుస్తుంది? ఏది గెలుస్తుంది? చెడా మంచా? దుర్గా దుర్గా, నువ్వు చేసేది మంచైనా సరే, నేను మాత్రం నీకు చేసేది చెడే. చారిని పొడిచిన ఈ చేతులతోనే నీ కొడుకు ద్వారకని కూడా పొడిచి 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 చంపుతా. రేయ్ రాజశేఖర్, నా పిల్లలిద్దరికి ఏ చిన్న హాని జరిగినా ఏంటి? ఏం చేస్తావు? ఏం చేస్తావు? రేయ్ చేతగాని వెధవా, నీకు కోపం ఉంటే ఏదైనా నాతో పోరాడు, అంతేగాని వాళ్ళని చంపేస్తా వీళ్ళని చంపేస్తా అని వాక్కు. నీకు దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్ గా నాతో ఫైట్ చేయి. హే దుర్గా, నేను నిన్ను ఏం చేయను. నీ చుట్టూ ఉన్న వాళ్ళని, నిన్ను గౌరవించే వాళ్ళని, నువ్వు ప్రేమించే వాళ్ళని, నిన్ను ప్రేమించే వాళ్ళని ఎవ్వరినీ నేను వదిలిపెట్టను. రేయ్ నిన్ను వదలన్రా, ఈ కసలు వదలను. అమ్మా రామ్మా, వాళ్ళ వీడు జైలర్ కలిసి డ్రామా ఆడుతున్నారు. మనం దీన్ని బ్రేక్ చేద్దాం. పదమ్మా. రాజశేఖర్, నువ్వు చేసిన ఒక్కొక్క పాపం నిన్ను చావుకి దగ్గర చేస్తుంది, అది గుర్తుపెట్టుకో. పదరా. పదం. ఇప్పుడు ఓకే, ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాం. ఓ 2 డేస్లో తన పనులన్నీ తను చేసుకోవచ్చు. బట్ స్టిచెస్ మీద వేసిన కట్టు తడవకుండా చూసుకోవాలి. వీక్లీ 1 టైం డ్రెస్సింగ్కి రావాలి. 4 వారాల్లో పూర్తిగా మానిపోయాక కట్టు తీసేస్తాను. ఇందులో మెడిసిన్స్ రాశాను, వెళ్ళి తీసుకురండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. అమ్మ ద్వారకని తీసుకుని ఎక్కడికి వెళ్ళింది? అసలు వాణ్ణెందుకు తీసుకువెళ్ళడం? వాణ్ణే ఇక్కడికి పంపించి నన్ను అమ్మ తీసుకెళ్ళొచ్చు కదా. మురారి, నక్షత్ర, నువ్వేంటిక్కడ? చారి గారికి పాపం ఎలా ఉందో చూద్దామనొచ్చాను. నువ్వు అతన్ని చూడ్డానికి వచ్చావా? ఏ, అతన్ని నేను చూడకూడదా? అలా అని కాదు, కాకపోతే అతనికి మనకి ఏ సంబంధం లేదు కదా. అందుకే నువ్వు వస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. గాయపడిన మనిషిని చూడడానికి రావాలంటే సాటి మనిషిని సంబంధం చాలు కదా మురారి. రక్త సంబంధమో స్నేహ బంధమో ఉండాల్సిన పని లేదు కదా. నీలా మనుషులందరూ ఆలోచిస్తే ఎంత బాగుంటుంది. చచ్చా, లోకమంతా లోపలే ఉంటుంది, బయటపడదు. సరే కాని ఆయనకి ఎలా ఉంది? ఇట్స్ ఓకే అంట. ఈ రోజు డిశ్చార్జ్ చేస్తా అన్నారు. అవును, అసలు చారి గారికి ఏమైంది? ఏమైందంటావేంటి? మనింటి దగ్గరే కదా చారి గారు వచ్చి పడిపోయారు. నీకెవరూ చెప్పలేదా? అది చారి గారు కత్తిపోట్లతో వచ్చారని తెలుసు, కానీ అసలు ఆ కత్తిపోట్లు నిజంగా పొడిచిందెవరంట? ఎవరేంటి?
ఉన్నాడుగా మన జీవితాల్లో పెద్ద విలన్, ఆ రాజశేఖర్. రాజశేఖరా? అదేంటి? అతను అత్తయ్య గారు అరెస్ట్ చేయించారుగా. జైల్లో ఉన్నవాడు బయటికిలా వస్తాడు? ఏమో, ఎలా వచ్చాడని చారీ చెప్పాడుగా. అతను చెప్పింది నిజమని నువ్వు నమ్మేశావా? నిజమని నమ్మడమేంటి? కత్తిపొడితో వచ్చాడు, రాజశేఖర్ పొడిచాడని చెప్పాడు. ఇందులో నమ్మకపోవడానికి ఏముంది? మరి నాకు సువర్ణ గారు ఇంకో విషయం చెప్పారు. మరి దాన్ని నేను నమ్మేయాలా? వాళ్ళు చెప్పేది నమ్మాల్సిన అవసరం లేదు. అంటే అది నిజమైనా నమ్మొద్దా? వాళ్ళు నిజాలు చెప్పర్లే, వదిలేసి. నువ్విక్కడే ఉండు. మురారి, రాజశేఖర్ జైల్లోనే ఉన్నాడంట, బయటికి రాలేదంట. ఆగరా, అదేంట్రా? ఏంట్రా ఇది? ఇలా ఎందుకు చేసావు? నాకు ప్రాణం కదమ్మా. ఈ ప్రేమంతా నాది కదమ్మా. అవును, అమ్మ ప్రేమంతా నాదే.